సార్ పులివెందుల్లో జగన్ ఆశీస్సులపై నోటీసులు, వైసీపీ కేసులు వచ్చు. వైసీపీ ఓకే, వాళ్ళ పార్టీకి సంబంధించి ఆయన పులివెందులకు వెళ్ళారు, అక్కడ ఉన్నారు, అక్కడ కూడా అందరు వచ్చి కలుసుకున్నారు. ఇంకా ఆయన మళ్ళీ మామూలు ఆయన స్లోగన్ ఉంది కదా, వచ్చేది మన ప్రభుత్వమే, మీరు కొన్ని రోజులు తట్టుకొని ఇంకో ఏడాదిన్నరలో ఇదంతా కూడా మారిపోతుంది, మనం రాగానే అన్నీ ఆగిపోయినవని కూడా చేస్తాం, వీళ్ళు మన ప్రజల సమస్యలు ఇవి వినడం లేదు అనే పద్ధతిలో ఆయన గట్టి ప్రసంగం. ఇంకా 1-2 సార్లు మనం వస్తాం ఇంకా అది టేకన్ ఫర్ గ్రాంటెడ్గా వైసీపీ ఈజ్ కమింగ్, వైసీపీ రావడం ఖాయం, ఇంక ఇవన్నీ తాత్కాలికమైన కష్టాలే, వీటికి మీరు 4 రోజులు సర్దుకోండి అన్నట్టుగా. నిజం చెప్పాలంటే అంతకుముందు మొన్నెవరో నేను ఒకసారి ట్యాక్సీ క్యాబ్ ఎక్కితే ఆ డ్రైవర్ చెప్తున్నాడు, అప్పుడే అది వరకు బిల్లుల కోసం ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వాలు మారుతుంటాయి, పార్టీలు మారితే మారవచ్చు మారకపోవచ్చు, కానీ ప్రభుత్వం అనేది శాశ్వతం కదా. కానీ బిల్లులు పెండింగ్ అనే నిజానికి 14-19 బిల్లులు కూడా ఇక్కడ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వచ్చే వాళ్ళు అనేక మంది బిల్లుల కోసం వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎనివే మన ప్రభుత్వం వస్తుంది, వచ్చేది మన ప్రభుత్వమే, ఇంక ఇది మ్యాటర్ ఆఫ్ టైం మాత్రమే. నేను మీతో ఉంటాను, మిమ్మల్ని ఎవరేం చేయలేరు, ఈ కేసులకు వీటికి ఏం భయపడకండి అని 1-4 సార్లు ధైర్యం చెప్పారని. బహుశా పులివెందులకి ఈ సమయాన్ని ఎంచుకోవడం కూడా అలాంటి ఒక నేపథ్యం ఉన్నట్టుగా ఉంది. అయితే కాదేది కవిత కన్నర్హం అన్నట్టుగా, కాదేది తగాదాలకు అనర్హం అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆయన పులివెందులు వెళ్ళారు, అక్కడ 1-2 ఆలయాలు కూడా చూసినట్టున్నారు. ఇగో అక్కడ ఎవరో వచ్చి స్వాముల వారు వచ్చి పూజారులు వాళ్ళు ఆయనకు శేష వస్త్రం ఇవి అప్పగించి ఆశీర్వదించారంట. మామూలుగా తమాషా ఉంటుంది, ఆశీస్సులు ఎలా ఉంటాయంటే రాయలసీమ ఫ్యాక్షనిస్టులు కూడా ఈయన ఫ్యాక్షనిస్ట్ అని కాదు నేను చెప్పేది, ఎక్కడైనా ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు 2 పక్షాల వాళ్ళు కౌరవులు తీసుకుంటారు, పాండవులు తీసుకుంటారు, లేకపోతే ఆ రాజు తీసుకుంటాడు, ఈ రాజు తీసుకుంటాడు, అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు వాళ్ళు. రామాస్వస్తి రావణాస్వస్తి అంటారు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చారట, మీరు ఎలా వెళ్తారు. వీళ్ళు వెళ్ళింది ఒంటిమిట్ట కోదండరామాలయం నుంచి. ఈ ఒంటిమిట్ట కోదండరామాలయం టీటీడీ పర్యవేక్షణలో టీటీడీ ఆధ్వర్యంలో ఉంటుందని. మీరు ఎందుకు అంత అత్యుత్సాహంతో వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు అందజేశారు, ఎవరి అనుమతి లేకుండా మీరు వెళ్ళారు అని. మరి నిజంగా ప్రతిసారి పూజారులు లేకపోతే వీళ్ళు పండితులు వెళ్ళినప్పుడంతా అనుమతులు తీసుకొని వెళ్తారా? ఇలా అయితే అసలు సాధ్యమా? మరి ఇంతమంది నాయకులు ఇంతమందికి వెళ్ళటం అనేది ఒక ప్రశ్న. కానీ ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడేది మటుకు రాజకీయ తగాదాలు, ఘర్షణలు, కేసులు, నోటీసులు దేవుళ్లను పూజారులను కూడా వదిలిపెట్టట్లేదు అనేది ఒకటి అర్థమవుతుంది. రెండో అంశం ఏమంటే ఆ పూజారులు, మీకు తమాషైన విషయం చెప్తాను. ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను చెప్పా, ఏమనంటే తిరుపతి కొండ మీద సిఐటి యూనియన్ ఉంటుంది, అక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకొని సుప్రభాతం ఏదో వేసుకొని వాళ్ళు నిరాహార దీక్ష చేస్తారు. ఆకలి అయితే ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకు కూడా జీతభత్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వీళ్ళు ఏమన్నారంటే, మేము ఎవరి అనుమతి కాదు, మేము యూనియన్లో ఉన్నాము, మా యూనియన్ నాయకులు కొంతమంది చెప్తే దాని ప్రకారం ఈ యూనియన్ ఎవరిదో, మరి పూజారుల సంఘం ఒకటి వేరుగా ఉందేమో నాకు తెలియదు, అది ఏమో మామూలు ఎంప్లాయీస్ యూనియన్ నేను చెప్పింది. కాబట్టి వెళ్ళారు అని. దీని మీద చివరికి ఎలా పరిణమిస్తుందో తెలియదు, ఎందుకంటే టీటీడీకి వైఎస్ఆర్ పార్టీకి ఒక పెద్ద ఇది నడుస్తూ ఉంటుంది కదా. వెంకటేశ్వరుడికి ఏం సంబంధం లేదు దీంతో, ఈ పార్టీలకు మాత్రమే. ఆశీస్సులు కూడా ఒక విధమైన తగాదాకు దారితీసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంతటితో అవుతుందా, లేక మళ్ళీ ఇది మతాల ఎవరు ఏ మతం ఏ విశ్వాసం దాకా వెళ్తుందో నేను చెప్పలేను. కానీ ఇదేం వాంఛనీయం మట్టు కాదు. ఇలా ప్రతిదాన్ని పెంచుకుంటూ పోతే ప్రజా జీవితంలో వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అందరితో మంచిగా ఉంటారు, వాళ్ళు నిర్ణయాలు వాళ్ళు ఓటేసినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని ఒక టీచర్ ఎవరికి పాఠం చెప్తాడు, ఒక డాక్టర్ ఎవరికి వైద్యం చేస్తాడు, ఒక లాయర్ ఎవరి కేసు వాది, ప్రతి విషయాన్ని కూడా ప్రొఫెషనల్ మ్యాటరా, పొలిటికల్ మ్యాటరా, స్పిరిచువల్ మ్యాటరా, పొలిటికల్ మ్యాటరా, ఇది ఒక పెద్ద చర్చ. ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది ఇంత తీవ్రత ఎందుకు వచ్చిందంటే వరుస కేసుల గురించి ఇప్పుడు ఒకటేమో లిక్కర్ కేసులో విచారించాలని కేసిరెడ్డి వాళ్ళని అనుమతి ఇవ్వాలని ఆ సిట్ కోరుతోంది. అంతకుముందు డెడ్ బాడీ మృతదేహాన్ని శవాన్ని పార్సల్ చేశాడు అనిపించుకున్న అనంతబాబు బెయిల్ రద్దు చేయాలి, ఆయన చేయాలని అదొకటి నడుస్తుంది. మాజీ మంత్రి గుంటూరులో అప్పుడు అలజడి ఇవన్నీ జరిగినటువంటి లేదా విధ్వంసానికి గురైనటువంటి అంబటి రాంబాబు దారిలో ట్రాఫిక్ ఆటంకం కల్పించాడని ఆయన మీద ఒక కేసు పెట్టారు. గతంలో అరెస్ట్ అయి సాయంత్రానికి
విడుదలైనటువంటి పార్టీ వైసీపీ కార్యదర్శి పూడి శ్రీహరి విడుదల కోసం నిన్న హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కింద కోర్టు కుప్పం మేజిస్ట్రేట్ ఉత్తర్వులను మీరు నిలుపుదల చేసినప్పటికీ అరెస్ట్ చేస్తామని మా వెంటబడుతున్నారు, కాబట్టి అరెస్ట్ కాకుండా మాకు ఉపశమనం ముందుగా ఉత్తర్వులు ఇవ్వాలని వీళ్ళు అడిగితే ఎవరు అరెస్ట్ చేస్తారు, ఎందుకు చేస్తారు, చెయ్యరని మేము చెప్పినా కానీ మీరు ఎందుకు వస్తున్నారు అని మళ్ళీ హైకోర్టు చెప్పింది. నిజంగా చేస్తారో తెలియదు, కానీ వాళ్ళ పత్రిక చూస్తే అరెస్టుకు ఆందోళన ఉందని చెప్తారు. వీళ్ళ పత్రికలోనేమో ఇదిగో మా రేపు ఎల్లుండో జైలు కానీ వాళ్ళు చెప్తారు. కోర్టు మటుకు ఎవరు చేశారు, మీరు ఎందుకు వచ్చారని చెప్పి కోర్టు చెప్తుంది. ఇంకా ఇలాంటి కేసుల పరంపర చాలా కేసులు నడుస్తున్నాయి. ఇవన్నీ కాకుండా వెంకటరామరెడ్డిని కూడా ఉద్యోగుల సంఘం నాయకుడు సచివాలయం ఆయన గతంలో వైసీపీ తరఫున ప్రచారం చేశారు, ఏదో చేశారని ఆయన్ను డిస్మిస్ చేశారు. చాలా అరుదు గతంలో వారిద్దరిని రాజకీయ కారణాల వల్ల చేయటం, కొన్నిసార్లు కోర్టులు మళ్ళీ నియమించడం అది జరిగింది. ఈయన విషయానికి వస్తే ఈయన అనధికారికంగా చేశారు అన్న పద్ధతిలో ఈయన మీద డిస్మిస్ చేస్తూ మేము విచారణ జరిపాము ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. లేదు మీరు అదే పనిగా ప్రభావితం చేసి ఆ ఉత్తర్వులు తెప్పించారు అని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే అదే సమయంలో వెంకటరామరెడ్డి దాని మీద కార్మిక సంఘాలు కూడా ప్రకటన చేసాయి. వాళ్ళకు ఏవో హక్కులు ఉంటాయి కదా, ఏదైనా ఉంటే చర్యలు తీసుకోవాలి, కానీ ఉన్న ఫలానా ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఇది మరీ దాడి అవుతుందని కార్మిక సంఘాలు అడుగుతున్నాయి. కానీ ఆయన మాత్రం తొలగింపు తప్పు అంటూనే వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు చాలా ఎక్కువ చేసిందని వాదిస్తున్నారు ఆయన ఇప్పుడు కూడా, గతం సంగతి ఎట్లా ఉన్నా కానీ. కాబట్టి అనేక రంగాల్లో అంటే ఇక్కడ ఉద్యోగుల నాయకుడి దగ్గర నుంచి ఇందాక మనం చెప్పుకున్న పూజారుల దగ్గర నుంచి, కేసుల దగ్గర నుంచి, మీడియా ప్రతినిధి దగ్గర నుంచి రకరకాల కేసులు, వీటికి మీరు మనం జోడించదలుచుకుంటే మనం చర్చించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అవును, వారు కూడా నిన్న మీడియాతో మళ్ళీ మాట్లాడారు. నిజం నేను ఆ రోజు మనమే మాట్లాడాము. బుచ్చయ్య చౌదరి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నేను కాపులందరినీ ఏదో బెదిరించారని, నేను కులాల జోడికి ఎప్పుడు పోలేదు, నేను అలా మాట్లాడలేదు, నేను కాపుల సాయంతో ఇంతకాలం కూడా ఉన్నానంటే వాళ్ళ అండదండలు ఉన్నాయి, కాబట్టి సాక్షికి నోటీస్ అని ఆయన అంటున్నారు. ఓకే, దట్ వెల్ అండ్ గుడ్, పత్రికలో తన ఆనంది రాశారని ఆయన కేసు పెట్టొచ్చు. బట్ అదే సమయంలో నరుకుతాం అంటున్నారు, మీరేంటి మేమే నరుకుతాం అధికారంలో ఉన్నాను అన్నమాట మాత్రం నిజం. వాళ్ళకు నోటీస్ ఇవ్వడంతో పాటు ఆయన తనకు కూడా సెల్ఫ్ నోటీస్ ఇచ్చుకోవడం మటుకు చాలా మంచిది. ఓ సెల్ఫ్ నోటీస్ ఒకటి ఇచ్చుకొని ఇలా ఏదో అది మటుకు ఏదో మాట అట్లా చెప్పడం కోసం నేను చెప్పాను ఇంకోటి కాదు అని ఆయన అంటున్నారు. వాతావరణం ఏంటంటే ఒక విధంగా హోరాహోరీలాగా వరుస కేసులు, నోటీసులు, వీటన్నిటితో చాలా వేడెక్కిన పరిస్థితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఎన్ని కేసులు బయటకు వస్తాయి, వీటి ప్రాసెస్లో ఏ అంశాలు వస్తాయి, సుప్రీం రోజు హైకోర్టులో అంతకుముందు రిజర్వ్లో పెట్టిన కేసుల మీద పూర్తి పాఠాలు ఇవ్వడం ఇదే జరుగుతోంది. మరి వైసీపీ తదుపరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ వీటి మీద స్పందన కంటే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చేస్తారు. సో హైదరాబాద్ మళ్ళీ అదేది లోటస్ పాండ్ ఇదంతా మారితే, గతంలో అక్కడ ఉన్నప్పుడు విజయం సాధించారు కాబట్టి మళ్ళీ ఇది కూడా మనమే మళ్ళీ వస్తామంటానికి ఇది కూడా. సో ఆయన ఇంకా వచ్చారో లేదో కానీ ఇంత లోపలే మళ్ళీ ట్రోలర్స్ ఉంటారు కదా, మావిగాన్ అన్నట్టుగా బేతాహై అని ఒకటి కనిపెట్టి ఇప్పుడు దాని మీద ట్రోల్స్, అంటే బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాదు అని. ఇప్పుడు బేతాహై అంటే అప్పుడు మళ్ళీ మనము ఎవరైనా ఇంకా ఊహై అనేది అనాల్సి వస్తుంది, ఇంకోటి అనాల్సి వస్తుంది. ప్రతి వాళ్ళు ఏదో చేస్తుంటారు కదా. సో బెంగళూరులో ఉన్నంత వరకు బెంగళూరు అసలు ఆ బెంగళూరులోనే ఉంటే అయిపోతుంది, 5 ఏళ్ళు ఎందుకు ఈ సమస్య అన్న చర్చ ఎక్కువ జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ అంటే మళ్ళీ హైదరాబాద్ కూడా జోడించబడుతుంది. కానీ అక్కడికి వస్తే నిజానికి షర్మిల కూడా అక్కడే ఉంటున్నారు, విజయమ్మ కూడా అక్కడే ఉంటున్నారు. వాళ్ళ అంతర్గత రాజకీయాల్లో కూడా ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అంతకంటే ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి తన అనుబంధాలు, తన సంబంధాలను కొంచెం ప్రయోగించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు, అట్ని బీఆర్ఎస్ చాలా తీవ్రంగా సవాల్ చేస్తారు.